బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్లో భాగంగా 7 మంది నామినేట్ అయ్యారు. అయితే ఆదివారం ఎపిసోడ్లో ఈ 7 మందిలో నుంచి 5గురిని సేవ్ చేసి ఎలిమినేషన్ రౌండ్ ప్రియా అలాగే మర్యాద్ మనీష్ వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. చివరికి మర్యాద్ మనీష్ని ఎలిమినేషన్ చేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బాయ్ చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చామని నాగార్జున చెప్పాడు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బాయ్ చెప్పాడు. ఇక తనుజని పక్కకి తీసుకెళ్లి కాస్తంత జాగ్రత్తలు చెప్పుకొచ్చాడనే చెప్పాలి. ఇక మర్యాద్ మనీష్ ఎప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు తనుజతో అంతగా మాట్లాడలేదు. మరి ఎందుకో తెలీదు తనుజకి ఎందుకు పక్కకి తీసుకెళ్లి జాగ్రత్తలు చెప్పాడు. ఇక తనుజ నేను నీకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే హౌస్ లో అంత మంచోళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరు స్వార్థానికి వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఎవరు స్వార్థానికి వాళ్ళు అవతల వాళ్ళని ఎదవల్ని చేస్తూ ఉంటారు. అంతెందుకు నన్నే నువ్వు నిదర్శనం చేసుకో. ప్రియా శ్రీజ వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాతో లేరు. నన్నెప్పుడు ఎదవని చేయడానికే చూశారు. చివరికి వాళ్ళ వల్లే నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఒకటి చెప్తాను తనుజ, నిజంగా నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక తమ్ముడుగా నీకు మంచిగా చెప్తున్నాను. నేను బయటకు వెళ్ళి నీకు సపోర్ట్ చేస్తాను. నీ ఆట నువ్వు వాడు. ఏదేమైనా సరే భరణి గారు, ఇమాన్యుయల్ అలాగే మీ ముగ్గురు బాండింగ్ చూస్తే చాలా బాగుంటుంది. మీలో ఉన్న యూనిటీ మాలో అస్సలు లేదని నేను నమ్ముతాను. ఏదేమైనా సరే ప్రియాకి కొంచెం శ్రీజాకి దూరంగా ఉండండి. ఎక్కడైనా తప్పు జరిగితే ఇప్పుడు ఎలా మీరు మాట్లాడుతున్నారో అలాగే స్టాండ్ తీసుకొని మాట్లాడండి అంటూ తనుజాకి మంచిగా బూస్టప్ ఇచ్చి బయటకు వచ్చేశాడు మర్యాద్ మనీష్. మరి మొత్తానికి మర్యాద్ మనీష్ తనుజాకి చెప్పిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.